ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. శ్రీరామనవమి ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రేయస్సు అంశంలో తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల్ని ఏ మంత్రంతో స్మరించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు చైత్ర శుద్ధ నవమి సాయంత్రం 5:26 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి. ఉదయం 7:40 వరకు. అనంతరం నక్షత్రం ఆశ్లేష. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం. రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి మిత్రక్షేత్రం. చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని కుజుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. శుక్ర రవి రాహువుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి వక్రస్థితి, నీచస్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని పరిష్కారాలు పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ మల్లెలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ జానకి వల్లభాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ తెల్ల గులాబీలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఐక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సఖ్యతను పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మంచి కార్యక్రమాలు చేపట్టి తద్వారా గుర్తింపును పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా లాభిస్తుంది.
ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. మంచి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సంతోష వార్తలు వింటారు. రాజకీయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ గులాబీలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు కూడా పొందగలుగుతారు. మంచి కార్యక్రమాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి ఊరటని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ రాజకీయ రంగం వారు క్రమక్రమంగా విజయాల్ని కూడా సాధించగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ దాశరథాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ సన్నజాజులతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. మిత్రుల లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయపత వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామ పరబ్రహ్మణే నమః అనే మంత్రంతో స్మరించి చామంతులతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలను కూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరించి సంపెంగలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి రవిల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, నియంత్రించబడుతుంది. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాలు సఖ్యతతో కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి కలిగిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రంతో స్మరించి, తులసి దళాలతో పూజించి, చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయవంతం చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ సీతా మనోరంజకాయ నమః అనే మంత్రంతో స్మరించి, మల్లెలతో పూజించి, క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. సమయస్ఫూర్తి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడా రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ పరాత్పరాయ నమః అనే మంత్రంతో స్మరించి, మల్లెలతో పూజించి, పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా ఫలితాలని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖత కూడా దారితీస్తాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. పునః ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వాములతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. గృహ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సీతారాముని ఓం శ్రీ రాఘవాయ నమః అనే మంత్రంతో స్మరించి, మందారాలతో పూజించి, బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాడ్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి
చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి ఉపకరిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ మహాపురుషాయ నమః అనే మంత్రంతో స్మరిస్తూ సన్నజాజులతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. విదేశీ పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలలో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సఖ్యతతో కూడినటువంటి సంభాషణ ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రావీణ్యత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార పెట్టుబడుల విషయంలో అనుసరించి విజయాలు సాధించగలుగుతారు. పోటీతత్వాన్ని అనుకూలంగా మరల్చుకుని ఆర్థికంగా అనుకూలతని సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సీతారాముల్ని ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః అనే మంత్రంతో స్మరించి మల్లెలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ, తద్వారా విజయాలు చేకూరాలని, మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపును పొందాలని, బుధవారం సందర్భంగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని జాజిపూలతో పూజించినట్లయితే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్రమూర్తిని సంపంగి పూలతో పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో పూజిస్తే సమస్త దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చు. మల్లెపూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించడం ద్వారా అన్ని అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. గన్నేరు పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించడం ద్వారా కవులకు కల్పనా సాహిత్యం పెరుగుతుంది. నందివర్ధనం పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తే సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా అరటిపండు గుజ్జు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. రావలసిన ధనం సకాలంలో వస్తుంది. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కలు నివేదన చేస్తే అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే సపోటా పండు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పిస్తే వివాహపరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జామ పండ్లు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పిస్తే కుటుంబ కలహాల తీవ్రతలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పనస పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలు, ప్రత్యేకమైన నైవేద్యాల ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు. శ్రీరామ విజయం. ప్రియమైన ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ
శ్రీరామ విజయం అంటే ఏమిటి? ఈ శ్రీరామ విజయం పొందాలి అంటే మనం చేయవలసిన విధులు, పాటించవలసిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఏ మహామంత్రం జపం చేస్తే రామ విజయం సిద్ధిస్తుంది? రాముడెవరు? ఇలా ఆలోచన చేస్తే శ్రీరామ జయం ఇది పరమ మంత్రం. రాముడు ఆత్మ సామ్రాజ్యానికి, మనో సామ్రాజ్యానికి సర్వం సహా చక్రవర్తి. రాముని విజయమే జీవుడి విజయం. ఆ రాముడు దేవుడు, ఈ జీవుడు దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి సంబంధించిన మూల రూపం. ప్రకృతి మాయాస్వరూపిణి సీతాదేవి. ఈ సీతాదేవికి సంబంధించిన మాయాస్వరూపము, పరమపురుష శ్రీరామచంద్ర స్వరూపము, జీవుడి దేహధారణ, ఈ మూడింటిని ఒకటిగా చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి తత్వమే హనుమ శక్తి తత్వము, ఆంజనేయ స్వరూపము. ఈ క్రమంలో శ్రీరామ విజయం తొలుతగా రాముడు విశ్వామిత్రుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. 84 రకాల ఆయుధములను, ప్రయోగ ఉపసంహార విధానాలను విశ్వామిత్రుడు రామునకు బోధిస్తే ఆ రాముడు వాటిని తాను నేర్చుకున్న సమయంలో సగభాగంలో సోదరులకు బోధించాడు. లోకంలో సామాన్యంగా శిష్యుడు నిద్రించి గురువుగారు మెలకుగా ఉండడం అనేది అరుదు, దాదాపుగా ఉండదు. గురువుగారు నిద్రిస్తే శిష్యుడు మేలుకొలపాలి. కానీ ఈ సందర్భంలో విశ్వామిత్రుడే శ్రీరామచంద్రమూర్తిని మేలుకొలుపుతూ, తెల్లవారింది స్వామి, ఇది సందర్భం అపురూపం, ఇది రామ విజయం. అలా నేర్చుకున్న ఆ విద్యలను తమ్మునకు తాను నేర్చుకున్న కాలంలోని అర్ధభాగంలో బోధించాడు. సూక్ష్మగ్రాహకత్వం, ఇది రాముని విజయం. శ్రీరాముడు దేవుడు ఎలా అయ్యాడు? తనకు తానుగా ఏదీ చేయడు. ఎవరైనా ఏదైనా అడిగితే చేస్తాడు. అదిగో తాటక, అదిగో తాటకి, ఎలా చెప్పినా ఏ పేరైనా బాణం సంధించు రామా అని చెప్పగా, మా తండ్రి గారు మీ మాట వినమన్నారు కనుక నేను బాణమును స్త్రీ పైన ఇలా సంధిస్తున్నాను అంటూ చెప్పి మరి బాణదాహతితో, బాణ ఆహతితో ఆ తాటకను అలాగే మారీచ సుబాహులను నియంత్రించిన ఘనత ఆ శ్రీరాముడిది. విద్యాభ్యసనం చేయడం, విద్యలను భావితరాలకు అందించే విధంగా కాపాడడం, ఇది రాముని విజయం. అంతటితో ఈ విజయ పరంపర ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. అక్కడి నుంచి అనేక దేశాలు సంచారం చేస్తూ విశ్వామిత్రుడు ఇదిగో ఇక్కడే 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 అని చెబుతూ ఒక్కొక్క రాజ్యాన్ని చూపిస్తూ ఆ రాజ్యం వింతలు విశేషాలు రామునకు బోధిస్తూ ఆ రాముడు వింటూ ఉండగా అహల్యా శాప విమోచనం, మిథిలా నగర దర్శనం, శివధనుర్భంగం చేసే నిమిత్తం అని కాకుండా శివధనస్సు చేతబుచ్చుకొని నారి సంధించే ప్రయత్నం చేదుగా ఆ శివధనస్సు భంగింపబడడంతో ఇది రామునకు విజయం. ఇలా శివధనుస్సు ఎక్కుపెట్టే ప్రయత్నం చేసిన వీరులకు నా కుమార్తెని ఇస్తాను, నా కుమార్తె సీతాదేవి వీర్యశుల్క అని జనకుడు చెప్పగా, ఈ మాట నాతో చెప్పకూడదు, మా అమ్మా నాన్నకు చెప్పాలి అన్నాడే రాముడు. ఇది రాముడి రెండవ విజయం. చదువుకునే సమయంలో ఎంత వినయంతో ఉన్నాడో, తన వివాహ విషయంలో కూడా బాధ్యత తనది కాదు పెద్దలది అంటూ మనకందరికీ బోధించే ప్రయత్నం చేశాడు. ఇది రెండవ విజయం. తిరిగి వచ్చిన తరువాత అహల్య సంక్రందనం, అహల్య వృత్తాంతం, ఈ కథలన్నీ అయిపోయాయి. వివాహము జరిగింది. తిరిగి వచ్చే సమయంలో వైష్ణవం అనే విల్లును ఎక్కుపెట్టగలవా అంటూ పరశురాముడు అందించగా, పరశురాముడి చేతిలో ఆ విల్లు తీసుకుంటూ పరశురాముడి శక్తిని కూడా స్వీకరించాడే. ఇది రాముడి మూడవ విజయం. బాలకాండలో 77 సర్గలు, అయోధ్యకాండలో 119 సర్గలు, అరణ్యకాండలో 75 సర్గలు, కిష్కింధకాండలో 67 సర్గలు, సుందరకాండలో 68 సర్గలు, యుద్ధకాండలో 131వ సర్గ, ఇలా 537 సర్గలలో శ్రీరామాయణం 6 కాండలలో ఉండగా 7వ కాండ ఉత్తరకాండలో
111 సర్గలు చేరడంతో వెరసి మొత్తం మీద 648 సర్గలతో సంపూర్ణంగా ఉండే 24,000 శ్లోకాలలో రాముడి విజయగాథలు బాలకాండలో పరశురాముడి చేతిలో ఉండేటటువంటి ఆ విష్ణు తేజముతో కూడుకున్న వైష్ణవం అనే ఆ ధనుస్సును స్వీకరించడంతో మొదటి మెట్టు మాత్రమే. తదుపరి అయోధ్య నగరంలో అయోధ్యావాసుల అభిమానాన్ని చూరగొన్నాడే. ఇది పరమాద్భుతమైన విజయం. రాజ్యం భరతుడిది. యుధామన్యువుకు తెలుసు, కైకేయికి తెలుసు, మంథరకి తెలుసు, వరాలు ఇచ్చిన దశరథుడికి ఇంకా బాగా తెలుసు. అయినా కూడా అయోధ్య నగరంలో ప్రజల అభిమానాన్ని చూరగొని రాజా జయతు సుగ్రీవో రాఘవేణ అభిపాలిత, ఎలా కిష్కింధలో ఆ యొక్క సుగ్రీవ స్వరూపాన్ని హనుమంతాదులు స్తోత్రం చేశారో అదేవిధంగా జయత్యతి బలో రామో, రామచంద్రమూర్తికి జయం కలగాలి అంటూ అయోధ్య నగర వాసులంతా జయ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ్ అంటూ ఉండగా రాజు అంటే చక్రవర్తి అంటే రాముడే అనేటట్లుగా అయోధ్య నగర ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడే. ఇది రాముడి మరి ఒక విజయం. వరాలు ఇచ్చిన ఆ దశరథుడు అడవులకు వెళ్ళాలి అంటూ కైకేయి చెప్పగా, ఈ మాట నీవు ఇంటికి పిలిపించి చెప్పాలా అమ్మా? వర్తమానం కబురు పంపితే చాలును, వెళ్ళిపోయేవాడినే కదా అన్నాడే. ఇది రాముడి మరి ఒక విజయం. ఒకనాడు దశరథుడు రాముడిని తన భవనానికి రప్పించి, రామచంద్ర రేపే నీకు పట్టాభిషేకం అని చెప్పగా, సరే తండ్రి అన్న ఆ రాముడే తన భవనానికి వెళ్ళిన తర్వాత కాసేపట్లోనే సుమంత్రుడు మళ్ళీ వచ్చి, రాజా రామచంద్ర దశరథుల వారు రమ్మంటున్నారు అని చెప్పగా, ఎందుకు పట్టాభిషేకం ఆగిపోయిందా, నాకేదైనా వేరే కార్యక్రమం అప్పగించారా అని అడిగాడే. అది రాముడి మరి ఒక విజయం. ఏం జరుగుతుందో రామునకు తెలుసు, ఇలా జరుగుతుందో రామునకు తెలుసు కనుక వనవాసానికి వెళ్ళే సమయంలో సీత తన వెంట వస్తాను అని చెప్పగా, ఛాయే వానుగత సదా అంగీకరించాడు. ఇది కూడా రాముడి విజయమే. సోదరుడు తన వెంట వస్తాను అనగా సరే అన్నాడు. ఇది కూడా రాముడి మరి ఒక విజయమే. అడవులలో విరాధుడు కబంధుడు వారిపైన విజయం సాధించడం, ఇవన్నీ కూడా ఆ అడవులలో ప్రశాంతతను నెలకొల్పే నిమిత్తమై రామచంద్రమూర్తి సాధించిన చిన్న చిన్న విజయాలు. కాలం గడిచింది, భరతుడు తిరిగి వచ్చాడు. అన్నగారితో తండ్రి గారు పరమపదం వేయించేసిన విషయం చెప్పాడు. దుఃఖించిన ఆ రాముడు తాను ఏ ఆహారం స్వీకరిస్తున్నాడో అదే ఆహారాన్ని తండ్రికి పూర్వ గతులకు సంబంధించిన విషయాలలో సమర్పించాడు. ఇది రాముడి మరి ఒక విజయం. హంసతూలికా తల్పం పైన రామచంద్రమూర్తి అంతఃపురంలో ఎలా నిద్రించేవాడో, ఈనాడు అడవులలో గుహుడు ఏర్పాటు చేసిన చిన్నపాటి ఆ గడ్డితో కూడుకున్న మంచెపైన గార చెట్టు క్రింద శిరస్సు క్రింద చేయి పెట్టుకుని ప్రశాంతంగా నిద్రించాడే. అది రాముడి మరి ఒక విజయం. తత్వవేత్తకు ధర్మం తెలిసిన వారికి హంసతూలికా తల్పం ఎటువంటిదో గడ్డితో కూడుకున్న నేల కూడా అటువంటిదే. పంచభక్ష్య పరమాన్నాలు ఎటువంటివో శబరి ఇచ్చే ఎంగిలి పళ్ళు కూడా అటువంటివే. అంటే పదార్థం పట్ల జిజ్ఞాస కాదు, ప్రపంచం పట్ల మక్కువ ఉండాలి అని బోధించిన రామచంద్రమూర్తిది మరి ఒక విజయం. తండ్రి గారికి శ్రాద్ధకర్మలేమి ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఆచరించి చూపించిన ఆ రాముడు సంపూర్ణంగా ధర్మమూర్తి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఇది ఆ రాముడి స్వరూపము కనుక రాముడిదే ఈ విజయం. సీతాపహరణం, మారీచుడు, ఆ రాముడిని కీర్తించిన ఆ రాముడే ఈ రాముడు అంటూ బోధించిన ఆ మారీచుడి పలుకులు పెడచెవిన పెట్టిన ఆ రావణుడు జటాయువు రెక్కలు ఖండించి మాయోపాయంతో వేరే ఋషివేషం ధరించి మరొక విధంగా మాయలతో సీతాపహరణం చేసిన తర్వాత ఆ జటాయువుకు తానే అంటే ఆ శ్రీరాముడే అన్ని అంత్యక్రియలు నిర్వహించి ఆ జటాయువుకు మోక్షం కలిగించాడే. ఇది రాముడి మరి ఒక విజయం. తెలుసు
రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు అని జటాయువు చెప్పాడు. తెలుసు. అయినా కూడా కొండలను అడుగుతూ, బండలను అడుగుతూ, చెట్లను అడుగుతూ, మేఘములను అడుగుతూ, మీరేమైనా సీత జాడలు చూచారా అంటూ అందరినీ అడుగుతూ బేలగా విలపించాడే, ఇల్లాలి కోసం పరితపించాడే. ఆ అర్థం ఏమిటి అంటే, మనం కూడా పొరపాటుగానైనా ఇల్లాలిని నిర్లక్ష్యం చేయకూడదు, కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా మనకు బోధించడమే ఆ రాముని కర్తవ్యం. కనుక ఇందులో కూడా మనం రాముడి విజయాన్నే చూడాలి. సుగ్రీవుడితో సఖ్యం, వాలిని సంహరించడం, పరమాద్భుతమైన రాముడి విజయాలలో ఇవి కొన్ని మాత్రమే. 7 చెట్లను ఒక్క బాణంతో భేదించడమా, దుందుభి గాయాన్ని కాలి బొటన వేలితో త్రోసిరాజనడమా, ఒక్క మాట మాట్లాడితే రాముడి మాట, రాముడి బాణం, రాముడి చూపు, రాముడి లక్షణం, రాముడు కూర్చునే విధానం, రాముడు రాముడు రాముడు, ఇవన్నీ కూడా ఆ రాముడి విజయ పరంపరలో కొన్ని మాత్రమే. వాళ్ళని సంహారం చేసిన అనంతరం తార ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలు కూడా రాముడే ఇస్తాడు. మాట అంటే రాముడిదే కదా. అంగదుడిని యువరాజుగా అభిషిక్తుడిని చేయడం, నలుదిక్కుల సీతాన్వేషణ తత్పరులైన వానరులను పంపించే సమయంలో నాయన హనుమ, ఎందుకో గాని నా మనసుకు నీవు మాత్రమే సీతాదేవిని చూడగలవు అనే విశ్వాసం నాకు కలుగుతున్నది. కనుక సీత నీవు కనిపించిన ఎడలా ఇదిగో రాజముద్రిక అంటూ తన వేలికి అలంకరింపబడినటువంటి ఆ అంగుళీయకాన్ని తీసి ఆంజనేయ స్వామి వారికి అందించాడే, ఇది కూడా శ్రీరామ విజయమే. సమస్త ఆభరణాలు తీసివేసిన ఆ రామచంద్రమూర్తి అంగుళీయకాన్ని తీసివేయలేదే. ఈ అంగుళీయకం వివాహంలో సీత గుర్తు. రాముడు ఎలాంటి వాడయ్యా అంటే, సముద్రానికి వచ్చిన అనంతరం సముద్రుడిని ముందు ప్రార్థించాడు. వారధి కట్టాలా, మార్గమేమిటి వేచి చూచాడు. కానీ ఆ సముద్రుడు ప్రతిస్పందించకపోవడంతో నిరాహారిగా 3 రోజులు సముద్రం ఒడ్డున తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. అయినా కూడా తిరిగి రాకపోవడంతో, సముద్రుని మనసు కరగకపోవడంతో ఆగ్రహోదగ్రుడై ఒక్కసారి బాణం ఎక్కుపెట్టడంతో ఆ సముద్రుడు రూపం ధరించాడు, కనిపించాడు. వారధిని నీలుడి సహాయంతో నిర్మించమని వేడుకొన్నాడు. రాముడు 5 రోజులలో వారధి నిర్మాణం పూర్తి చేయగలిగాడు. 5 రోజులలో ఇలా ఆ నిర్మాణం పూర్తి అవుతున్న తరుణంలో వారధి ప్రారంభం కాకంటే పూర్వమే ఇది రాముడి విజయం కదా, శ్రీరామ విజయం కదా. రావణాసురుడికి వార్తలు తెలియవా? తెలుస్తాయి. శుకుడు, శారణుడు అనే చారులు ఆ రావణుని వద్ద ఉన్నవారు ఇక్కడ ఏదో జరుగుతుంది అంటూ తెలుసుకున్నారు. వెళ్ళి ఆ రావణునకు బోధించారు. సభలో రావణుడు చెప్పే మాటలు విన్న సందర్భంలో విభీషణుడు, నేను ఆనాడే చెప్పాను కదా, ఆంజనేయ స్వామి వారు వచ్చినప్పుడు సీతను అప్పగించమని బతిమలాడుకున్నాను కదా అని చెప్పగా, ఆగ్రహోదగ్రుడైనటువంటి ఆ రావణుడు, నా రాజ్యంలో నుంచి నిన్ను పంపించి వేస్తున్నాను అంటూ విభీషణుని పంపించి వేదిగా, శరణు శరణు అంటూ వచ్చిన ఆ విభీషణుడిని అక్కున చేర్చుకున్నాడు. ఆలింగన వరాన్ని అనుగ్రహించాడు. రాజా రామచంద్రకి జై అని అందరూ కరతాళ ధ్వనులు చేస్తూ దిక్కులు పికెటిల్లే విధంగా ఆ జయ జయ ధ్వానాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా రాముడు చిరునవ్వులు చిందించాడే, ఇది ఆ రాముడి మరివక విజయం. అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ ఏ విశ్వాసంతో భరతుడు అడిగిన వెంటనే తన పాదుకలను తీసి భరతునికి అందించాడో, భరతుడు ఆ పాదుకలను తీసుకువెళ్ళి పాదుక పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని ఆ పాదుకలకే వినిపిస్తూ సమస్తాన్ని నిర్వహిస్తాను అని చెప్పగా ఊరుకున్నాడో, అదే ధ్వనితో, అదే శక్తితో, అదే విజయస్వరూపంతో సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశాడు, అంగదుడిని యువరాజుగా అభిషేకం చేశాడు. విభీషణుడికి లంకా నగరాన్ని రాజ్యాభిషేక్తుడు చేసిన అనంతరం సందేహంగా సుగ్రీవుడు ఒక మాట అడిగాడు. ఏవైనా అనివార్య కారణాల చేత ఈ తదుపరి ఒకవేళ ఆ రావణుడు తిరిగి వచ్చి మిమ్మల్ని శరణు వేడితే, ఈ రాజ్యం మీరు విభీషణుడికి ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎలా? శరణు వేడిన వారిని మీరు త్రోసిరాజులు కదా అని చెప్పగా, ఆనాటి కాలానికి అలా జరిగినట్లయితే అయోధ్య నగరాన్ని అందిస్తాను, ప్రపంచాన్ని జయించి అయినా ఆ రావణుడికి అందిస్తాను, కానీ
ఎవరైతే నన్ను శరణు వేడతారో శరణన్న వాడిని రక్షించడం, అభయాన్ని ఇవ్వడం ఇది రామచంద్రుడి యొక్క లక్షణం అంటూ తన లక్షణాన్ని ప్రకటించిన ఆ శ్రీరాముడిదే గొప్పనైన విజయం. రాజ్యాన్ని ఎలా నిర్వహించాలి, రాజ లక్షణాలు ఏమిటి, అయోధ్యకాండలో 100వ సర్గలో భరతుడికి శ్రీరాముడు రాజ్యం ఎలా నిర్వహించుకోవాలో బోధిస్తాడు. తాను ఏది బోధించాడో ఆ బోధించిన ఆ రామరాజ్య స్వరూపాన్నే ఉత్తరకాండ 107వ సర్గలో తాను ఆచరించినట్లుగా వర్ణించిన ఆ వాల్మీకిది కూడా సంపూర్ణ విజయమే. కనుక జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధా భవతు అన్న ఉక్తి ఇంత ప్రసిద్ధం. మానుషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతి సమహ. ఆ 2 పక్షులు, ఒకటి సీత, 2 రామచంద్రమూర్తి అని మనమంతా అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటి దేవుడు, 2 జీవుడు. ఈ రెండింటికి అభేదం, అద్వైతం. రాముడు వేరు కాడు. నా ఆత్మారాజ్యానికి, నా మనోసామ్రాజ్యానికి, నాలో ఉండే అంతఃకరణ చైతన్యానికి ఆ రాముడే చక్రవర్తి. రాముడు నాలో ఉన్నాడు. ఈ జీవుడు ఆ రాముడిలో ఐక్యం అయ్యే విధంగా కోరుకోవడమే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన సంపూర్ణ విజయం. ఇది శ్రీరామ విజయం. శ్రీరామగాథను 648 సర్గలలో చదువుకోవచ్చు. కట్టే కొట్టే తెచ్చే అంటూ 3 ముక్కలలో చెప్పవచ్చు, ఒక శ్లోకంలో నేర్చుకోవచ్చు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, చండ కిరణ ముఖ మండల రామ, శ్రీమద్ దశరథ నందన రామ. ఇలా 108 నామాలలో కూడా సంపూర్ణమైన శ్రీరామగాథను స్మరించుకోవచ్చు. ఈ శ్రీరామ విజయం సంపూర్ణం కావాలి అంటే భావితరాల వారైనటువంటి చిన్నారి బాలబాలికలకు, అలాగే నేటి యువతరానికి రామాయణ గాథ, రాముని చరిత్రం తప్పక తెలియవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. శ్రీరామ విజయం అంటే మనందరి విజయమే. కనుక జగత్యతి బలో రామో అనే ఆ స్వరూపాన్ని మనసులో నింపుకుంటూ జయ జయ రామ, జయ శ్రీరామ, జయ జయ రామ, జయ శ్రీరామ అంటూ పూర్తి చేద్దాం. జై శ్రీరామ్ అంటూ నమస్కారం చేద్దాం. మరొక్క మారు ప్రియమైన ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభమస్తు. రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు. ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చిన రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యునిగా మాత్రమే ప్రవర్తించాడు. అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ. రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేతి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. ఎందుకంత కష్టపడి రావాలి అంటే నరుడి చేతిలో తప్ప మరణించడు. నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు. ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు. రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు. అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు.
అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం చెయ్యను. ఎందుకు ఉండాలి 11,000 సంవత్సరములు అంటే 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేసి రామచంద్రమూర్తి యొక్క రాజ్యము ఎంత గొప్పదైందో లోకానికి నిరూపించాలనుకున్నాడు. మనం రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం కేవలం రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం అయితే ఇక రామరాజ్యం ఎప్పుడూ రాదు, మళ్ళీ రాముడు అవతార స్వీకారం చేస్తే తప్ప. కానీ ఎవరు పరిపాలించినా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు రామరాజ్యం వస్తుంది? రాముడిలా పరిపాలించగలిగితే. రాముడు పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలన చేశాడు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. నేను ఇలా అనుకుంటున్నానని రాముడు ఎప్పుడు అనడు. పెద్దలు ఇలా అన్నారు కనుక, శాస్త్రములు ఇలా చెప్తున్నాయి కనుక అంటాడు. శాస్త్రం ఎలా పరిపాలన చెయ్యాలని చెప్పిందో అలా పరిపాలన చేసినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడలలో శాస్త్రమును ఆధారం చేసుకొని పరిపాలన చెయ్యగలిగినటువంటి ధృతి కలిగిన వాడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ రామరాజ్యం వస్తుంది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ధర్మానికి మారుపేరై నిలబడ్డాడు. ఎందుచేత లోకంలో ధర్మము అనేటటువంటి మాట అన్వయమయ్యేటటువంటిది కేవలం మనుష్యునకు మాత్రమే అన్వయమవుతుంది. శ్రీరామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, ధర్మశాస్త్రాలు కానీ 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునకు తప్ప మిగిలిన ఎవ్వరికీ పనికొచ్చేవి కావు. ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహముగా కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. అటువంటి మనుష్య శరీరం ఎంత గొప్పదో లోకానికి చూపించడానికి మనుష్యునిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం చాలా విశేషమైనటువంటి వైభవాన్ని సంతరించుకుంది. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎందుచేత అంటే సనాతన ధర్మము యొక్క జీవమంతా ఎక్కడ ఉంటుంది అంటే అగ్ని ఆరాధన యందు ఉంటుంది. అందుకే ఋగ్వేదం ప్రారంభమవుతూనే అగ్ని మీళే పురోహితం అంటూ మొదలవుతుంది. సనాతన ధర్మమునకు జీవగర్ర అగ్ని ఆరాధనం. రాముడు సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుందో నిరూపణం చేశాడు. రాముడు సాక్షాత్తు రాశీభూతమైనటువంటి ధర్మము. ఈ మాట చెప్పినది ఋషులు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ మారీచుడు చెప్పాడు అరణ్యకాండలో. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడో అదే ధర్మాన్ని లోకమంతా అనుష్ఠానం చేసింది. వర్ణము ఆశ్రమము బట్టి ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడి ధర్మం వేరొక ఆశ్రమంలో ఉన్నవాడికి ఉండదు. బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు, వానప్రస్థు ధర్మం సన్యాసిని కాదు. ఎవరి ధర్మం వారిదే. రాముడు తాను క్షత్రియుడిగా చక్రవర్తిగా తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని పరాకు లేకుండా అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మములను తాము అనుష్ఠించారు. అలా అనుష్ఠించినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షితః. అనుష్ఠింపబడినటువంటి ధర్మము యొక్క ఫలితముగా లోకంలో ఉన్న జనులందరూ సంతోషాన్ని పొందారు. రాముడు తాను స్వయంగా ధర్మాన్ని అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉండేటటువంటి ప్రయోజనాన్ని తన పరిపాలనా కాలమునందు ఉన్నటువంటి జనులందరూ తెలుసుకునేటటువంటి అవగాహన పొందేటట్టుగా అదృష్టాన్ని కల్పించాడు. ఆ కారణం చేత లోకమంతా కూడా శాంతియుతంగా ఉండగలిగింది.